మీరు మన దేశ ప్రధాని మోదీ రీసెంట్ గా మాట్లాడిన మన్ కీ బాత్ కార్యక్రమం చూసారా? ఈ మన్ కీ బాత్ మన తెలుగు వారికి చాలా స్పెషల్. ఎందుకంటే మోదీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అడవుల జిల్లా, ఆదివాసీల గడ్డగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తయారు చేసే ఓ స్పెషల్ లడ్డూ గురించి మాట్లాడారు. ఆదిలాబాద్ ఖ్యాతిని గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేర్చిన ఈ లడ్డూ ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ లడ్డూ ఎందుకు అంత ఫేమస్ అయిందో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. ఈ లడ్డూల విషయానికి వస్తే వీటిని మీరు అనుకుంటున్నట్లు బూందీ, రవ్వ లాంటి వాటితో తయారు చెయ్యరు. వీటిని ఆదిలాబాద్ అడవుల్లో వేసవి కాలంలో మాత్రమే లభించే ఇప్పపూలతో తయారు చేస్తారు. ఈ ఇప్పపూలను దశాబ్దం క్రితం నాటుసారా తయారు చేయడానికి ఉపయోగించేవారట. దీంతో ఇవి అప్పట్లో ఆదివాసీ గ్రామాలను మత్తులో చిత్తు చేసిన పూలు అని కూడా చెబుతుంటారు. ఆ తరువాత ప్రభుత్వ సహకారంతో కొంతమంది ఆదివాసీ మహిళలు మద్యం తయారు చేయడాన్ని పూర్తిగా నిషేధించేలా చేసి వాటితో లడ్డూలు తయారు చేయడం ప్రారంభించి నేడు ప్రధాని మోదీతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇవన్నీ సరే కాని అసలు మోదీ వీటిని ఎందుకు పొగిడారు అంటే, జనరల్ గా బూందీ, రవ్వ లడ్డూలు తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఇప్పపూలతో చేసే లడ్డూలు తింటే రక్తహీనత, ఎముకల బలహీనత లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. దీంతో వీటిని ఆదివాసీ గ్రామాల్లో రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడే గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తుంది. అలాగే ఆదివాసీ పాఠశాలలు, హాస్టల్స్ లో ఉండే పిల్లలకు కూడా వీటిని ప్రభుత్వం ఆదివాసీ మహిళల దగ్గర్నుంచి కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. అయితే ఈ ఇప్పపూల లడ్డూలను తయారు చేయడం కోసం ఆదివాసీలు ముందుగా అడవుల నుంచి సేకరించిన ఇప్పపూలను బాగా ఎండబెడతారు. ఆ తరువాత వాటిని నూనెలో వేపి నువ్వులు, పల్లీలు వంటి వాటితో కలిపి పొడిగా చేస్తారు. ఇప్పుడు ఈ పొడిలో తగినంత బెల్లం, యాలకులు, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఇప్పపూల లడ్డూలు తయారు చేస్తారు. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కదా? చూసి అలా వెళ్లిపోకుండా లైక్ కొట్టేసి షేర్ చేసేయండి. ఒకవేళ మీకు ఆదిలాబాద్ ఫ్రెండ్స్ ఉంటే కనుక కంపల్సరీ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.